తమిళనాట శశికళ క్యాంపు రాజకీయాలు విస్తుగొలుపుతున్నాయి. కాకలు తీరిన రాజకీయ యోధులను మించి మరి శశికళ మన్నార్గుడి మాఫియా క్యాంపు రాజకీయాలు నడిపిస్తోంది. ఒకవైపు ఎటు చూసినా శశికళకు అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నా మొండి ధైర్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆమె నడుపుతున్న క్యాంపుల్లో ఎమ్మెల్యేలు ఇంద్రభోగాలు అనుభవిస్తున్నారు. తమ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ నుంచి తప్పించుకొని పన్నీరు సెల్వంకు మద్దతు పలకకుండా శశికళ మనుషులు మన్నార్గుడి మాఫియా సకల సదుపాయాలు కల్పిస్తోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పొంగల్ లాంటి రకరకాల టిఫిన్లతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో కోరుకున్న వంటకాలన్నీ పెడుతున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు మద్యం సేవించే వారి కోసం రకరకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత అన్న చందంగా ఏర్పాట్లు ఉన్నాయని ప్రధానంగా తెలుస్తోంది. అలాగే చీమ చిటుక్కుమన్న శశికళ మనుషులు ప్రత్యక్షం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారట. దీనికి తోడు అరగంటకోసారి కాఫీలు, టీలు అంటూ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వ్యవహారం పలువురు ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పిస్తోందని, కొన్నిసార్లు గొడవ కూడా చేశారని సమాచారం. రెండో రోజుకు చేరుకున్న ఈ క్యాంప్ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు మీడియా కంట పడకుండా ఉండటం, ఒక్కో ఎమ్మెల్యేకు తనకు చెందిన 2 అనుచరులను బాడీగార్డులుగా నియమించడం, బాడీగార్డుల కళ్ళు గప్పి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితిని కల్పించినట్లుగా తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉంచిన శశికళ ఎమ్మెల్యేలపై ఇంత నిఘా ఉంచడంతో పాటు ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఫోన్లను తీసేసుకున్నారు. ఒకవేళ ఎవరి వద్దైనా రహస్యంగా ఫోన్లు ఉన్నప్పటికీ అవి పని చేయకుండా జామర్లను ఏర్పాటు చేశారు. రిసార్ట్స్ వద్ద వందల సంఖ్యలో శశికళ అనుచరులు కాపలాగా ఉన్నారు. రోజు ఉండే సెక్యూరిటీని అక్కడ నుంచి పంపించేసి ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చదవడానికి వార్తాపత్రికలు కానీ, చూడ్డానికి టీవీలు కానీ అందుబాటులో లేకుండా చేశారు. బయట జరుగుతున్న పరిణామాలు ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా శశి వర్గం జాగ్రత్త పడుతోంది. తమ ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచడానికి శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంటోంది. తమ ఎమ్మెల్యేల్ని కొనడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోందని, అందుకే వారిని క్యాంపుల్లో ఉంచామని చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై తక్షణం విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నిరాకరించింది. చెన్నైకి చెందిన సెంథిల్ కుమార్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా న్యాయవాది జిఎస్ మణి వాదనలు వినిపిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నందున శశికళ సీఎంగా ప్రమాణం చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని వాదించారు. సదరు కేసులో తీర్పు వచ్చే వరకు శశికళ సీఎంగా ప్రమాణం చేయకుండా నిరోధించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ ముందు వాదనలు వినిపించారు. ఒకవేళ ఆమెను నిందితురాలిగా ప్రకటిస్తే రాజీనామా చేయాల్సి వస్తుందని, దీంతో సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయని, అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై జస్టిస్ కేహార్ ధర్మాసనంలోని జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్లతో సంప్రదించిన మీదట తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించారు. మరోవైపు ఈసీ కూడా శశికళకు నోటీసులు పంపింది. ప్రాథమిక సభ్యత్వం వరుసగా 6 సంవత్సరాలు లేకుండా పదవి ఎలా చేపడతారని, ఈ విషయమై వివరణ కావాలని కోరింది. హతవిధి చిన్నమ్మకు ఎన్ని కష్టాలు. యోయో న్యూస్, చెన్నై.